కార్యకర్తలకి, డబ్బు లేని వాళ్ళకి, సర్వీస్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళకి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి మరోసారి మీకు గొప్పగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రజలు హుజరాబాద్ ప్రజలు. నేను చూసిన ఒక్క మాట చెప్పి ముగిస్తా. గవర్నమెంట్తో లింక్ ఉన్న ఆయన సర్పంచ్ కావచ్చు, బిల్లులు కావాలని చెప్పిపోయాడు, ఎంపీడీసీ కావచ్చు నాకు డబ్బులు వస్తాయని చెప్పిపోయాడు, రైస్ మిల్ కావచ్చు నాకు రేపు మూత పడతానికి పోయాడు, మెడికల్ ఆలయాన్ని కావచ్చు రేపు ఏమైనా దాడి చేస్తాడు. అంటే గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా, అది ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, మామూలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, అందరికంతా తీసుకుని కండలు కప్పింది. ఎంత నీచం అంటే వాళ్ళకు గవర్నమెంట్లో పనిచేస్తున్న కూడా మీ కండలు కప్పింది. అంటే ఇంత చేసింది కానీ ఏమీ లేని, ఏ సంబంధం లేనటువంటి మామూలు మనుషుల మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం అనలేకపోయారు. ఇలా వాళ్ళే బలిగేసారు. ఇంకా గొప్ప సంఘటన ఏంటంటే నాకు తెలిసి యువకులు విద్యార్థులు ఎంత గొప్పగా పనిచేసిందో కడుపులో పెట్టుకొని కథకాల్చి వాత పెట్టాలని చెప్పి కుసకుస పెట్టిన మా ఆడబిడ్డలకు ఇది అంకితమైంది. వాళ్ళు మామూలుగా లేదు. మీరు ఏ ఊరికైనా పోయి మీరు వడ్డీ వెళ్తారు, ఇవాళ మళ్ళా పోతే అదే ప్రేమ కనబడతారు. అందుకే నేను మీ అందరికీ ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నాను, హుజరాబాద్ ఒక ప్రయోగశాల. అంటే ప్రజలు ఎంత గొప్పగా ఉంటారు, ప్రజల ప్రేమ ఎంత కమిట్మెంట్తో ఉంటుంది, మనం ఎట్లా ఈజీగా బెండ్ అవుతామో ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ తెలుసుకునే గొప్ప ప్రయోగశాల హుజరాబాద్. ఎందుకంటే ఇది అసాధారణమైన ఎన్నిక. 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2500 కోట్ల దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసి అమలు చేసి 1000 కోట్ల రూపాయల పనులు చేసి ప్రతి ఇంటిని చెరబట్టి ప్రతి వ్యక్తిని కౌన్సిల్ చేసి మేము గెలుస్తున్నామని చెప్పి నిర్ణయం వాళ్ళకు ఇవాళ ఒక చెంపపెట్టు లాంటిటువంటి తీర్పు హుజరాబాద్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ రాబోయే కాలంలో ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇది ఒక హుజరాబాద్కే ఉందని అనుకోకుండా హుజరాబాద్ ఇచ్చిన తర్వాత అందరి ధైర్యం వచ్చింది, అందరు లేచి కూర్చున్నారు. రేపు వచ్చే తీర్పు, తెలంగాణ వచ్చే తీర్పు హుజరాబాద్ లాగా మాత్రమే ఉంటుంది. హుజరాబాద్ అక్కడేమో అందరూ వచ్చి పనిచేసింది, వాళ్ళు డబ్బులు అయినట్టు పోయి రేపు అక్కడ ఎవరు పనిచేయాలి, మీ షేర్షిలింగ్ పిల్లలు షేర్లింగ్ పిల్లలనే పనిచేయాలి. ఎవరు అక్కడ అంటే ఉంటుండేడు.